జై శివరాజ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నవీన్ నావిగేటర్. నేను మీ అందరి కోసం అయితే ఒక మంచి వీడియో తీసుకొచ్చాను. మా ఫ్రెండ్ ఫారెన్ వెళ్తున్నాడు, సో మేము మా జ్ఞాపకాల కోసం ఒక వీడియో తీసుకున్నాము. మీరందరూ కూడా చూసి ఎంటర్టైన్మెంట్ అవ్వండి. మేమైతే మొత్తానికి మా ఫ్రెండ్ లగేజ్ సర్దుదామని అంతా ఓకే అనుకున్నాము. ఆ బట్టలని ఒక దగ్గర చేశాము. అంతలోపే మా ఫ్రెండ్ ఇక వచ్చేసి అంత చకచక స్పీడ్గా అంతా సెట్ చేస్తూ ఉన్నామన్నమాట. మా ఫ్రెండ్ గారు కూడా హెల్ప్ చేస్తుండు. అదే ఫారెన్ వెళ్ళే మన అబ్బాయి సెట్ చేస్తున్నాం అంతా. అంతలోపే మనము సెట్ చేసే లోపే మనకు షూస్ సెక్షన్ వచ్చేసింది అనమాట. ఆ షూస్ సెక్షన్ అలా సెట్ చేస్తున్నా కానీ మా ఫ్రెండ్ వెనకాల డోర్ చూసి అరే ఆ డోర్ క్లోజ్ చేయరా అన్నాడు. వెంటనే క్లోజ్ చేసి షూస్ అంతా సెట్ చేస్తున్నాం అనమాట. అలా షూస్ సెట్ చేస్తుండగానే అన్ని షూస్లో ఒక దగ్గర కంప్లీట్ చేసిన తర్వాత మా ఫ్రెండ్ గాడు అదే హాలీవుడ్ వెళ్ళే అబ్బాయి వాళ్ళ తమ్ముని అయితే చూడు టాన్ బెల్ట్ అంట. మనం ఎక్కడైనా టాన్ జీన్స్ చూసి ఉంటాం, అలానే టాన్ బెల్ట్ మా వాడు వానికి గిఫ్ట్గా ఇచ్చిపోతున్నాడు. అదే పాపం తీసుకోరండి గిఫ్ట్ అది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మేమైతే చిన్న చిన్న సామాన్లు అంతా సెట్ చేస్తున్నమాట. అంతలోపే మా ఫ్రెండ్ కూడా ట్రిమ్మర్ పడేశాడు. చూడండి ఆ ట్రిమ్మర్ ఎలా ఉందని నేనైతే అందరినీ చూపిస్తున్నాను. ఆ ట్రిమ్మర్ చూసిన తర్వాత వెంటనే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఆ లగేజ్ ఎలా టైట్ చేయాలని. అంతలోపే నేను ఆ లగేజ్ ఎంత టైట్ చేసినా కానీ టైట్ నాకు వస్తలేదు. మా ఫ్రెండ్ పక్కన ఉండి అలా కాదురా టైట్ చేయాల్సిందని వాడితే దాన్ని టైట్ చేశాడు అనమాట. నా జీవితం అది కూడా వస్తలే నాకు. బాహుబలిలో ప్రభాస్ ఎత్తినంత లింగం కంటే పరముంది అయ్యా ఇది. ఇది మా వన్ ఫారెన్ గర్ల్ ఫ్రెండ్ కోసం. అక్కడైతే ఇండియన్ బ్రాండ్ దొరకదు కదా, అందుకే మా వాడు తీసుకొస్తుండు. ఈ పాపని చూడండి, ఈ పాప ఇప్పుడు ముసలి అంటే నేను మావాడైతే షూస్ వాష్ చేసినమాట. షూస్ వాష్ చేసిన తర్వాత అవి ఆరడానికి టైం పడుతుందని హెయిర్ డ్రైయర్ తీసుకొని దాంతో అంత చూడు అని తిప్పలు కష్టాలు ఎన్నెన్ని కష్టాలు. ఇప్పుడు నేను చూపించింది తన రూమ్మేట్స్. వీడు సాఫ్ట్వేర్ అనమాట. వీడు హాలీవుడ్, వీడు ఫారెన్ వెళ్తున్నాడు. వాళ్ళ తమ్ముడు వీడు కూడా హాలీవుడ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ కళ్యాణ్ బాలీవుడ్ అనమాట. వాళ్ళ బాబాయ్ చందర్ సామాన్లు చదువుతున్న మంతలోపే మాకు జాకీ కనిపించింది అనమాట. ఆ జాకీ వేసుకోకపోతే మన సామాన్లు ఆడతారు. నేను క్లోజ్అప్ యాడ్ ఇస్తున్నాను అనమాట. మీ ఊపులో ఏందిరా అది? ఓ మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా? అలా మేమైతే చిన్న చిన్న సామాన్లు చదువుతున్నాం అన్నమాట. అలా చదువుతుండగా మా ఫ్రెండ్ అన్నాడు, అరే ఈ కాటన్ ప్యాక్ అయిన తర్వాత మనం అందరము తినడానికి వెళ్దాం రా, బాగా ఆకలిగా ఉంది అన్నాడు. సరే మేము ఎందుకు కాదంటాం సరదా కోసం మేము కూడా బయలుదేరాం అప్పుడే. అలా బయలుదేరుతుండగా మాకైతే అలా వెళ్తుంటే మధ్యలో ఒక అమ్మాయి కనిపించింది అనమాట. అదే మా ఫ్రెండ్ గారు లైన్ వేసాడు. ఒకసారి చూడండి ఎలా వేసాడు. అలా చూసానో లేదో ఇలా వెంటనే మేము ఇంకా బయలుదేరుతున్నాం. అలా బయలుదేరుతున్నా కానీ మా ఫ్రెండ్ గారు అదే కొంచెం కోతి వేషాలు ఎక్కుంటాయి, వాడు కుక్కను ఆపి మరీ తిప్పుతున్నాడు. ఏం చిల్లర్ కాదురా మీరు. మేమైతే ఆల్రెడీ అక్కడ వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసామన్నమాట. మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకా వస్తూనే ఉన్నారని మాకు చెప్పారు ఫోన్ చేసి. ఫైనల్లీ వాళ్ళైతే లొకేషన్స్కి రీచ్ అయిపోయారు. మేము ఇంకా లోపల మాకు బాగా ఇష్టమైన బటర్ నాన్ కానీ మళ్ళీ కడాయి చికెన్ అవి రెండు ఆర్డర్ ఇచ్చేసాము. మా ఫ్రెండ్స్ అందరూ చక్కచక్క నడుచుకుంటూ వచ్చి లోపలికి వచ్చారు. మళ్ళీ వాళ్ళకి అప్పుడే అర్థమైంది, ఓ మేము హ్యాండ్ వాష్ చేసుకోవాలి కదా, మర్చిపోయామని మళ్ళీ రిటర్న్ వెళ్ళారు. రిటర్న్ వెళ్ళంగానే మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చారు. అంతలోపే మా ఫ్రెండ్ మాకు అవన్నీ వీడియో తీస్తున్నాడు, సర్వ్ చేస్తున్నాడు. మన భయ్య అదే మన మున్నా బాయ్ సర్వ్ చేస్తున్నాడు అనమాట. కడాయి చికెన్ అయితే మా అందరికీ సర్వ్ చేస్తున్నాడు అనమాట. అలా సర్వ్ చేసిన తర్వాత మేమందరము మా ఫ్రెండ్ వెళ్తున్నాడు కదా, బాధలోనే డిస్కషన్ చేసుకుంటాం. మేమందరం తింటున్నాము. తినేసిన తర్వాత మేమందరము ఫుడ్ బాగానే ఉందని రివ్యూ ఇచ్చేసి అప్పటికి ఇంకా బయలుదేరదామని ఆలోచించుకున్నాము. అలా రూమ్కి రిటర్న్ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ మళ్ళీ ఎయిర్పోర్ట్లో మన లగేజ్ గుర్తుపట్టాలి కదా, దానికైతే అడ్రస్ అంతా మేము రాసి దాని మీద అంతా పోస్ట్ అదే మన ప్లాస్టర్ వేసిన అంతా ఫిక్స్ చేసినాం అనమాట. మేము ప్యాక్ చేసి పడుకున్నాం. మేమైతే పొద్దున్నే 3 గంటలకు లేచినాము. లేచిన తర్వాత మేమైతే ఆ లగేజ్లన్నీ తీసుకుని కార్ దగ్గరికి వెళ్ళిపోయాము. కార్ దగ్గరికి వెళ్ళంగానే ఆ లగేజ్ మొత్తం కార్లో ప్యాక్ చేస్తున్నాం. అంతలోపే పోలీస్ కార్ వచ్చింది. పోలీస్ కార్ రాగానే మాకు సార్ వాళ్ళు అడుగుతున్నారు, ఈ నైట్ టైంలో పెద్ద పెద్ద లగేజ్లు ప్యాక్ చేస్తున్నారు, కొంపదీసి మీరు ఏమైనా స్మగ్లింగ్ దందా చేస్తున్నారా అని. లేదు సార్ నవ్వుకుంటూ మేము ఏమన్నామంటే మా ఫ్రెండ్ ఫారెన్ వెళ్తున్నాడు సార్ మాస్టర్స్ కోసం అని అన్నాము. అలా చెప్పగానే ఇక సార్ వాళ్ళు బయలుదేరంగానే మేము లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాం. మేమైతే అంతా సర్దుకొని మేము చైతన్యపురం నుండి బయలుదేరుతున్నాం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మా ఫ్రెండ్ను వదిలి రావడానికి. మేమైతే పెట్రోల్ కోసం ఎల్బీ నగర్లో ఆగినామన్నమాట. అక్కడ పెట్రోల్ కొట్టించుకున్నాము. దాదాపు ఒక 1800 పెట్రోల్ ఏమో కొట్టించుకున్నాం అక్కడికి వెళ్ళడానికి. మేము దాదాపు 10 మంది బయలుదేరినాము. ఆ 10 మంది బయలుదేరిన మీకు కనిపిస్తున్న కారు కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళది. అందరూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇంకో బైక్ కూడా ముందు వెళ్ళింది. మనమైతే
మేమైతే ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ కూడా వచ్చేసినాము. ఈ అందమైన లొకేషన్ చూసుకుంటూ బయలుదేరుతున్నాము. ఇప్పుడైతే లోపల ఎంట్రీ ఇచ్చేసామను. అక్కడ నుంచి మనకి ఇప్పుడు ముందైతే టోల్ గేట్ రోడ్ వచ్చేసినాము. మనకైతే ఫాస్ట్గా ఉంది కదా, అలానే బయలుదేరిపోయినాము. మనమైతే ఫైనల్లీ డెస్టినేషన్ రీచ్ అయినాము. కార్ అయితే ఇక్కడ ఆపేసి ఫ్రెండ్స్ అందరూ ఇంకా దిగుతున్నారు లోపల నుంచి. అలా దిగేసి ఆ లొకేషన్ అంతా చూసుకున్నాము. బాగానే ఉందనిపించింది మాకు. అక్కడ నుంచి ఇక అందరం బ్యాగ్ సర్దుకొని ఎయిర్పోర్ట్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మీరందరూ కూడా రావచ్చు, ఇక్కడ విజిట్ చేయొచ్చు. ఎందుకంటే అట్లీస్ట్ చూడడానికైనా రావాలి. మనం ఎలాగో ఫారెన్ పోము కదా అంత పెద్ద. మా ఫ్రెండ్ ఎప్పుడు చెప్తుండేవాడు, నేను ఏదో ఒక రోజు అయితే ఫారెన్ వెళ్తారా అని. ఎందుకంటే వాడికి ఫారెన్ వెళ్ళడం ఇష్టం కాదు, అక్కడికి వెళ్ళి మాస్టర్ చదువుకోవడం చాలా ఇష్టం అనమాట. దానికోసం వాడు ఎంతో కృషి శ్రమ చేసి ఇంట్లో వాళ్ళని అడిగి ఇతనే హాలీవుడ్ ఫ్రెండ్ అనమాట. వెళుతున్నాడు కష్టపడ్డాడు. లగేజ్లు చాలా పెద్దగా ఉన్నాయి. వాళ్ళ తమ్ముడైతే పెద్ద లగేజ్ మోస్తున్నాడు. అంత కష్టం నాకెందుకని నేనైతే చిన్న లగేజ్ వేయడం ఎక్కువ అనుకున్నాను. అందుకే చిన్న బ్యాగ్ని తీసుకొని బయలుదేరి. అంతలోపే మా ఫ్రెండ్ రామ్ కుమార్ ట్రాలీ పైన 2 పెద్ద లగేజ్లు సెట్ చేస్తున్నాడు. అలా సెట్ చేస్తుండగా వాడు అలా లగేజ్ పెడుతుండే మా ఫ్రెండ్స్ అందరూ బిత్తిరి ముఖం వేసుకొని చూస్తున్నారు. వాడు పాపం ఒక్కడే కష్టపడి లగేజ్లు పెద్ద లగేజ్లు ఒకదానిపైన ఒకటి వాడే పెట్టుకుంది కాకుండా మళ్ళీ క్యాబిన్ లగేజ్ కూడా వాడే పెట్టుకొని తీసుకెళ్తున్నాడు. అంత కృషి అనుకుంటున్నారా? నా బొందేం కాదు, వాడు కూడా నెక్స్ట్ వెళ్తున్నాడు కదా, ట్రయల్ చేసి. మేము అలా వెళ్తుండగా మాకైతే ట్రైన్ అడ్డం వచ్చింది. ట్రైన్ ఏంది వీడి బొందా అనుకుంటారా? మీరు కూడా చూడండి, మీకే కనిపిస్తుంది. జర్రుంటే చచ్చిపోతుంటా. మొహం పగిలిపోద్ది. అరే రామ్ కుమార్ ఒకసారి హాయ్ చెప్పరా ఫ్రెండ్స్. ముగ్గురు మంచిగా కలిస్తే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? ముగ్గురు లంగగా కలిస్తే ఇలా ఉంటుంది చూడు. వేసేసాడు, బాగా వేసేసాడు. నీకేనా చెప్పింది? ఇప్పుడే నీకు చెప్పింది. ఈ వీడియో ఆపు. ఇంకోసారి మేము అలా సరదాగా మా హాలీవుడ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాము. వాడు ఏమో నన్ను చూపించుకుంటారే ప్రతిదీ నన్ను రికార్డ్ చేస్తావరా అంటున్నాడు. ఏం చేస్తాం, వెళ్తున్నాడు కదా, చెయ్యక తప్ప. అలా మా ఫ్రెండ్స్ అందరూ డిస్కషన్ చేస్తున్నారు. వాళ్ళు డిస్కషన్ చేసే మధ్యలో నేను ఒకటి గమనించాను. మా హాలీవుడ్ వాళ్ళ బ్రదరు బిత్తిరి చూపులు చూసినట్టు చూశాడు. మీరు కూడా ఒకసారి గమనించండి. యాక్చువల్లీ చెప్పరా, హెల్మెట్ తీసుకుంది ఈయన తీసుకున్నాను చెప్పి హెల్మెట్ బదులు అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదా? అదొక సీక్రెట్. మీరు 3 అబ్బాయిలట, 2 అమ్మాయిలట. ఈ టాలెంట్ వాడతారు, వాడు టాలెంట్ వాడతారు, నేను టాలెంట్ వాడను. నా కోసం ఒక వదిలేయండి అని చెప్పమంటారు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. అరే బయటనే ఉన్నా. చెప్పరా కార్తీక్ చెప్పరా. ఆహా ఓహో ఆహా కార్తికే എടാ 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 എന്താടാ കാർത്തിക് കേക്ക് കേക്ക് ఇప్పుడు నువ్వు ఏడుతావరా? మానవత దృక్పాదం లేదు. మానవత దృక్పాదం. మేము సరదాగా అలా నవ్వుతుండగా మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, అరే నువ్వు ప్రతిదిన వాయిస్ ఏమైనా పెట్టావనుకో మీ అందరితో స్ట్రైక్ కొట్టిస్తా అన్నాడు. మేము అలా నవ్వుతుండగా అంతలోపే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చేసారు.
ఫ్యామిలీ వాళ్ళు వచ్చి రాగానే వారితో అందరూ డిస్కషన్ చేస్తున్నారు. అంటే సడన్గా చూసి చాలా ఆనందపడ్డారు వాడిని, కానీ వాళ్ళకి తెలియదు కదా. ఆబ్వియస్గా మన అందరికీ తెలిసిందే, ఈ లోకంలో స్వచ్ఛమైనది ఏదైనా ఉందంటే అది తల్లి ప్రేమ మాత్రమే ఉంది. అలా వాళ్ళ అమ్మ వాడికి ప్రేమ చూపిస్తుంది. అంతలోపే వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీని పరిచయం చేస్తున్నాడు అన్నమాట. వాళ్ళ మదర్ ఫాదర్ అనుకుని వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేస్తున్నారు. మేమైతే అంతలోపే ఇక టైం అవుతుందని అందరం బయలుదేరుతున్నాము. అలా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాడితో మధ్యలో ఉంచి మాట్లాడుకుంటూ అందరూ వారి చుట్టుముట్టునే ఉన్నారన్నమాట. ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. అంతలోపే మా ఫ్రెండ్స్ని చూడండి ఎంత ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాడు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మా హాలీవుడ్ అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉన్నాడు. అలా వాడికి మధ్యలో పెట్టి వాళ్ళందరూ డిస్కషన్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే వాళ్ళ అత్తమ్మ కొడుకుని మేము లగేజ్ పైన కూర్చోబెట్టి సరదాగా వాడితో ఆడుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అలా మేము డిస్కషన్ చేస్తుండగా ఒకటి ఆలోచించుకున్నాం, అరే వాళ్ళ ఫ్యామిలీతో ఒక ఫోటోషూట్ చేపిస్తే బాగుంటుంది కదా, వాడు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తాడో అని అనుకున్నాము. అలా ప్లాన్ చేసి లేక మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, దిగుదాం, మంచి లొకేషన్ అయితే మనకు పైన ఉందన్నాడు. మీ అందరికీ తెలిసిందే మన సర్కాస్టిక్ సాయి అని, అలాంటి ఆవిడే మా గ్యాంగ్లో ఉన్నాడనమాట. అదే మా ఎడిటర్ హెచ్చుల చందర్ అని మన సర్కాస్టిక్ సాయిలానే ఉంటాడు. దీన్ని ప్రేమ అని ఎవరు అనరు, దీన్ని శాడిజం అంటారు అనమాట. మేమందరము అలా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. అలా వెళ్తుండగానే మాకు మధ్యలో మళ్ళీ ట్రైన్ కనిపించింది. మేమందరం అనుకున్నాము ఎయిర్పోర్ట్కి వచ్చామని, కానీ మాకు తెలియదు అప్పటి వరకు మేము వచ్చింది ఎయిర్పోర్ట్కి కాదు, రైల్వే స్టేషన్కి అని. ట్రైన్ వచ్చినప్పుడే మాకు అర్థమైంది అన్నమాట. మీరు కూడా చూసేయండి, అది ట్రైనా కాదా అనేది మీకే తెలుస్తుంది. లగేజ్తో చంపేస్తా. సంపేస్తే సంపేండ్రా. ఫైనల్గా మా వాడైతే యూకే రీచ్ అయిపోయాడు. వెళ్ళంగానే వాడికి ముందుగా దర్శనమిచ్చింది అమ్మాయి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.